ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం పేరిట అందరికీ వందనాలు. దేవుని వాక్కు శక్తివంతమైనది, సృష్టినే సృష్టించినది. ఆ వాక్యమే బైబిల్. బైబిల్ ప్రతి మానవ జీవన సమస్యకు తక్షణ పరిష్కారి. మానవ చరిత్రలో ఎందరో ఎన్నో సమస్యలకు ఈ బైబిల్లోనే పరిష్కారాన్ని కనుగొన్నారు. నీ సమస్య ఏదైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీకు ఉత్తరం ఇవ్వడానికి తక్షణ సహకారి మరియు స్పష్టమైన సమాధానం ఇస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో బైబిల్ నుండి తక్షణ సహకారం కొరకు ఈ వాక్యాలు చదువుకోండి. చింతలో ఉన్నప్పుడు కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుండి 34వ వచనం వరకు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, మొదటి పేతురు 5వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం, ఒంటరితనంలో ఉన్నప్పుడు కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం, మొదటి దెస్సలోనికీయులకు 5వ అధ్యాయం 18వ వచనం, హెబ్రీయులకు 13వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం, పోరాట సమయంలో కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం, యోహాను 14వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వరకు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. ఆపత్కాలంలో ఉన్నప్పుడు కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 5-6 వచనాలు, లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 25వ వచనాలు. జీవిత ఓటమిలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 నుంచి 39వ వచనాలు. విచారంలో ఉన్నప్పుడు కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం, కాపుదల కొరకు కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 1, 2, 3 వచనాలు, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం. నిరాశలో ఉన్నప్పుడు కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 6 నుంచి 11 వచనాల వరకు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 18వ వచనం వరకు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. నిస్సహాయతలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. మార్గము ఎంచుకొనుటలో కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం, సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీకు భయంలో ఉన్నప్పుడు కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం, 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు. శోధనలో ఉన్నప్పుడు కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 23వ వచనం నుంచి 34వ వచనం వరకు, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 41వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, యాకోబు 4వ అధ్యాయం 7వ వచనం, 2 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, 2వ పేతురు 3వ అధ్యాయం 17వ వచనం. క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 36వ వచనాల వరకు, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం. నిన్ను హింసించినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుంచి 34వ వచనం వరకు, మొదటి పేతురు 5వ అధ్యాయం 6-7 వచనాలు. గృహం నుండి బయలుదేరేటప్పుడు కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు. నువ్వు ప్రయాణంలో ఉన్నప్పుడు కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం, స్నేహితులు వీడినప్పుడు కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు, లూకా సువార్త 17వ అధ్యాయం 3-4 వచనాలు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14, 17, 19, 21 వచనాలు, 2వ తిమోతి 4వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. నీకు శాంతి కొరకు యోహాను
14వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు, యోహాను 16వ అధ్యాయం 33వ వచనం, రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 7 వచనాలు. అవిశ్వాసంలో పడిపోతున్నావు అనిపించినప్పుడు 1వ యోహాను 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనం వరకు, సందేహంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 26వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, అణగారిన స్థితిలో ఉన్నప్పుడు కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం. ఈ వాక్యాలు మనందరికీ ప్రతిరోజు ఖచ్చితంగా అవసరం అవుతాయి. ఏ సమయంలో ఏ వాక్యం అవసరమో ఆ వాక్యాలు మనం చదువుకుని దేవుని స్తుతించుదాం. ఆమేన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. ఆల్ ఆఫ్ యూ, గాడ్ బ్లెస్ యూ.